ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ లీవ్ రద్దు చేసుకున్నారు. డ్రగ్ కేసు విచారణ పూర్తయ్యే వరకు లీవ్ రద్దు చేసుకున్నట్లు తెలిపారు. అయితే నిన్న డ్రగ్స్ కేసు విచారణలో తనపై ఎసోంటి ఒత్తిడి లేదన్న అకున్ సబర్వాల్ సొంత పని మీద సెలవు పెట్టానని చెప్పారు. అయితే ఇయాల మాత్రం మళ్లీ లీవ్ రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ లీవ్ రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు లీవ్ రద్దు చేసుకున్నట్లు తెలిపారు. అయితే నిన్న డ్రగ్స్ కేసు విచారణలో తనపై ఎసోంటి ఒత్తిడి లేదన్న అకున్ సబర్వాల్ సొంత పని మీద సెలవు పెట్టానని చెప్పారు. అయితే ఇయాల మాత్రం మళ్లీ లీవ్ రద్దు చేసుకున్నట్లు తెలిపారు. ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ లీవ్ రద్దు చేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ పూర్తయ్యే వరకు లీవ్ రద్దు చేసుకున్నట్లు తెలిపారు. అయితే నిన్న డ్రగ్స్ కేసు విచారణలో తనపై ఎసోంటి ఒత్తిడి లేదన్న అకున్ సబర్వాల్ సొంత పని మీద సెలవు పెట్టానని చెప్పారు. అయితే ఇయాల మాత్రం మళ్లీ లీవ్ రద్దు చేసుకున్నట్లు తెలిపారు. దీని మీద ఇంకిన్ని అప్డేట్స్ సంపత్ చెప్తాడు. సంపత్, అకున్ సబర్వాల్ లీవ్ క్యాన్సిల్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? సాధారణంగానే ఏదైనా ఒక కేసు దర్యాప్తు జరుగుతున్నప్పుడు కానీ దర్యాప్తు దశలో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు అది ఉన్నతాధికారులు స్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నతాధికారిగా ఉన్న వాళ్ళు లీవ్లపై వెళ్తే దానిపై ఒత్తిడి ఉంటేనే వెళ్తారన్నటువంటి ఒక అపోహలు ఆరోపణలు రెగ్యులర్గా ఉంటాయి. దానికి సంబంధించి గతంలో ఉన్నటువంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఒకవేళ ఇన్వెస్టిగేషన్లో ఒత్తిడి ఉందా, లేదంటే తను ఏదైనా ఒత్తిడితోనో, లేదంటే ఏదైనా పై అధికారులు కావచ్చు, లేదంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు కనుక వెళ్ళిపోయే అవకాశం ఉందన్నట్టు ఒక ఆరోపణలు ఎక్కువే. కాబట్టి ఆయన నిన్న కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీనిపైన మీడియా ముందు కూడా పదే అడిగిన దానికి కూడా ఆయన అంటే లీవ్పై మీరు వెళ్తున్నారు కదా, బహుశా మీ పైన ఒత్తిడి ఉందా, లేదంటే ప్రముఖులపై ఇన్వెస్టిగేషన్ చేయడానికి కానీ వాళ్ళకి నోటీసులు జారీ చేయడంలో దర్యాప్తులో భాగంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయన్న విషయం పైన కూడా ఆయన క్లారిటీ ఇస్తూ వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయింది కాబట్టి 2 నెలల నుంచి లీవ్పై వెళ్ళలేదు, వెళ్ళాల్సి ఉంది కాబట్టి దానికి 10 రోజుల లీవ్పై వెళ్తున్నానని ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ రోజు నుంచి ఆయన యాక్చువల్గా లీవ్లో ఉండాలి. లీవ్ కూడా అతనికి డిఐజీ అకున్ సబర్వాల్కు శాంక్షన్ కూడా అయింది. కానీ ఈరోజు మళ్ళీ మార్నింగ్ తను లీవ్ క్యాన్సిల్ చేసుకుంటున్నట్టుగా మీడియాకు వెల్లడించడం జరిగింది. అంటే
బహుశా ఈ అంటే చెప్తున్నటువంటి స్టేట్మెంట్స్లో కొంచెం ఫ్లక్చువేషన్ రావడం కావచ్చు. ఎందుకంటే నిన్న టూర్కి వెళ్తున్నాను, ఫ్యామిలీ టూర్కి వెళ్తున్నానని ఒక సందర్భంలో చెప్పారు. దాని తర్వాత మదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, దానికి అటెండ్ కావడం కోసం వెళ్తున్నానని మరో వర్షన్ చెప్పారు. సో 2 వర్షన్లు చెప్పడం వల్ల కూడా కొంత గందరగోళం నెలకొంది. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఇప్పటికే చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కేవలం మొదట్లో పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి లీకుల్లో మొత్తం కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నిర్మాతలు కానీ అట్లాగే ప్రముఖ నిర్మాతలు ప్రముఖ దర్శకుల పుత్రరత్నాలకు ఇస్తున్నట్టుగా లీకులు ఇచ్చారు. దాంట్లో వాళ్ళకి సంబంధించిన పేర్లు పక్కకు పోయి కేవలం నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో నిన్న వినిపించినటువంటి పేర్లు పూరి జగన్నాథ్ కావచ్చు, ముమైత్ ఖాన్ కావచ్చు, చార్మి, అట్లాగే సుబ్బరాజు, చాలామంది పేర్లు అంత క్యారెక్టర్ ఆర్టిస్టులు, లేదంటే బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండో, లేదంటే సినిమాలో అగ్ర నాయకులుగా అగ్రస్థాయిలో ఉన్నటువంటి నిర్మాతలకు సంబంధించినటువంటి పిల్లల్ని పక్కకు పెట్టారన్నటువంటి ఒక ఆరోపణలు కూడా వినిపించాయి. ఎందుకంటే ప్రైమరీ స్టేజ్లో కొంతమంది అధికారులు కూడా ఆఫ్ ది రికార్డులో మాట్లాడినప్పుడు దీంట్లో కెల్విన్ ఎవరైతే దీంట్లో కింగ్ పిన్గా ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్గా ఉన్నటువంటి కింగ్ పిన్గా ఉన్నటువంటి కెల్విన్ అరెస్ట్ అయిన తర్వాత తన కాల్ డాటాలో చాలామంది పేర్లు ప్రముఖుల డాటా వచ్చినట్టుగా చెప్పారు. ఎందుకంటే 2.5 ఏళ్లుగా హైదరాబాద్ సిటీలో మకాం వేసి తను నైజీరియన్ ముఠాలు దాదాపు 14 మంది నైజీరియన్ ముఠా సభ్యులతో జట్టు కట్టి చాలా ఏరియాల్లో హాట్స్పాట్స్ ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ సిటీలో ప్రముఖమైనటువంటి టాలీవుడ్ కావచ్చు, పబ్బులు, అట్లాగే రీసార్ట్లు, అవుట్స్కట్స్ నుండి ఫామ్ హౌజులు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ను టార్గెట్ చేసుకొని ఒకే డ్రగ్ పెడ్లర్ కెల్వినే తన ముఠాను విస్తరించుకొని దానికి అన్నిటికీ కూడా ఒక్కొక్క ముఠాకి నైజీరియన్ సభ్యులనే గ్యాంగ్ లీడర్గా ఏర్పాటు చేసుకొని నడిపించాడు. కాబట్టి తన దగ్గర చాలా డాటా బేస్ ఉంటుందనేది పోలీస్ అధికారులు మొదటి నుంచి భావించారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే చాలా కాల్ డాటాను కూడా బయటకు తీశారు. దాంట్లో ప్రముఖ పేర్లు చాలా వచ్చాయి, కానీ దాన్ని పక్కకు తప్పించాలనే విషయం పైన తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చినట్టు, చాలా ఒత్తిడి వచ్చినట్టుగా ఆఫ్ ది రికార్డులో మనకు చాలా సమాచారం వచ్చింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే బహుశా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా తను ఉన్నప్పుడు ఇలాంటి పనులు కానీ, లేదంటే పక్కకు పెట్టడానికి కానీ, లేదంటే వీళ్ళ పాత్రను తొలగించడానికి ఇబ్బందికరంగా ఉండి బహుశా తాను లీవ్లో వెళ్ళడానికి సిద్ధమైనట్టుగా చాలా ఆరోపణలు వచ్చాయి. సో దర్యాప్తులో భాగంగానే దర్యాప్తును వీక్ చేయడంలో భాగంగానే తాను లీవ్పై వెళ్తున్నటువంటి ఒక ఆరోపణలు వచ్చాయి. సో దానికి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేదు, తన పర్సనల్ రీజన్స్ పైనే పోతున్నానని చెప్పాడు. కానీ మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 2 వర్షన్స్ చెప్పారు. దాంట్లో మనకు మీడియాకి ఇచ్చినటువంటి వాయిస్లో కూడా 2 వర్షన్స్ ఇచ్చారు. ఒకటేమో ఫారిన్ టూర్ వెళ్తున్నాను, ఫ్యామిలీతో కలిసి జాలీ ట్రూప్లా వెళ్తున్నాను అని ఒక వర్షన్ చెప్పారు. దాని తర్వాత మరికొద్దిసేపటికి ఒక 1/2 అవర్ 1 అవర్ గ్యాప్లో మళ్ళీ తిరిగి తను వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయింది కాబట్టి 2 నెలల తర్వాత చేయాల్సిన కొన్ని కార్యక్రమాలని దానికోసం వెళ్తున్నా అని చెప్పారు. సో ఈ గందరగోళ వాతావరణంలో అనేక వార్తా కథనాలు వచ్చాయి. ఇటు ప్రింట్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, చాలా వార్తలు వచ్చేసరికి బహుశా అది ఒత్తిడి పెరిగి ఉంటుంది. మరి ఆయనే స్వతహాగా లీవ్ క్యాన్సిల్ చేసుకున్నారా, లేదంటే గవర్నమెంట్ నుంచి ఇండికేషన్స్ వచ్చాయనేది దాంట్లో క్లారిటీ లేదు. కొద్దిసేపటి క్రితమే ఆయన అధికారికంగా కూడా తాను లీవ్ ఏదైతే 10 days లీవ్ ఉందో ఆ లీవ్ను క్యాన్సిల్ చేసుకుంటున్నారుగా చెప్పారు. చూడాలి, అంటే 19th నుంచి 27th వరకు ఇన్వెస్టిగేషన్ పీక్ స్టేజ్లో ఉంటుందనేది పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే నోటీసులు ఇచ్చినటువంటి నటులు ఎవరైతే ఉన్నారో మొత్తం సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి, స్పెషల్లీ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరిపైన ఫోకస్ పెట్టారు కాబట్టి వాళ్ళంతా వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందనేటువంటి ఒక కండిషన్ కూడా దాంట్లో పెట్టారు. కాబట్టి వాళ్ళు వ్యక్తిగతంగా హాజరైన తర్వాత వాళ్ళను విక్టిమ్స్ కోటాలో తీసుకుంటారా, లేదంటే వాళ్ళు డ్రగ్స్ పెడ్లర్గా డ్రగ్స్ సేల్ చేసిన వాళ్ళు ఉన్నారా, లేదా డ్రగ్స్ నిల్వ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా, దీనికి సంబంధించిన దాంట్లో ఇప్పటివరకు క్లారిటీ లేదు. కాబట్టి వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళు ప్రశ్నించే టైంలో ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉన్నతాధికారి ఉన్నటువంటి అకున్ సబర్వాల్ ఉంటే బాగుంటుందనేది మొదటి నుంచి అంతా అంటున్నారు. సో ఆయన చెప్తున్నటువంటి వర్షన్ ప్రకారం మాత్రం ఇన్వెస్టిగేషన్ పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి దర్యాప్తుకు ఇబ్బంది జరగకుండా దర్యాప్తు పారదర్శకంగా జరగడానికి తన అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే లీవ్ క్యాన్సిల్ చేసుకున్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సంపత్.